ఓకే. ఇంకా సాక్ష్యం ఏంటంటే సంవత్సరం అంతా మాకు చాలా బాగా గడిచిందండి. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్ వస్తుందనగా డాడీకి క్యాన్సర్ అని తెలిసింది. అప్పటికి తెలియలేదు. ట్యూమర్ ఉందని తెలిసింది అంతేగాని పర్టికులర్‌గా ఆ ట్యూమర్ అని తెలీదు మాకు. చూపించడానికి వెళ్ళాము. అయితే క్యాన్సర్ అని తెలిసింది. అయితే ఇదేంటంటే క్యాన్సర్ అనేది చాప కింద నీరు లాంటిది. అది ఎప్పుడు పెరుగుతుందో అంటే ఫైనల్ స్టేజ్‌లో తెలియచ్చు, స్టార్టింగ్ స్టేజ్‌లో తెలియచ్చు, లేదా జీరో స్టేజ్‌లో తెలియచ్చు, అంతా అయిపోయిన తర్వాత తెలియచ్చు. ఫైనల్ స్టేజ్‌లో కూడా బతుకుతారు. కానీ అంతా అయిపోయిందో తెలిస్తే బతకరమాట. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మా పట్ల, ఆయనకి మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పాస్టమ్ గారు ఉన్నారు. చాలా నొప్పి అనుభవించారు, చాలా రక్తస్రావం అనుభవించారు, చాలా ఇబ్బంది పడి అందరు నలిగిపోయారు. మాకు అలాంటివి ఏమీ లేవు. కానీ ఆంటీకి ఉంది, కానీ ఆంటీకి క్యాన్సర్ లేదు. ఆ విషయం బట్టి దేవునికి స్తోత్రం. డాడీ ఏది అనుభవించలేదు, నొప్పి లేదు, బాధ లేదు, నడుస్తున్నారు, పాస్కి వెళ్తున్నారు, బ్లీడింగ్ అవుతుందంట, హెవీ బ్లీడింగ్ అవుతుందంట, క్లాట్స్ పడతాయంట, అవి ఏది జరగలేదు. ఇది మంచి విషయమే. కానీ చెడు విషయం ఏంటంటే ఏది తెలియకపోతే మనకు క్యాన్సర్ ఉందని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆవిడకి తెలిసింది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇప్పుడు తెలియదు కదా, మరి మనకి ఎలా తెలుస్తుంది? అలానే ఉంచేస్తే ఫైనల్ స్టేజ్కి రీచ్ అయిపోద్ది, ఆయన డెత్కి రీచ్ అవుతారు. కానీ అలా జరగలేదు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని వెళ్తే డాక్టర్ ఫుల్ బాడీ చెకప్ చెప్పారు. చెప్తే అది బయటపడింది. అది బయాప్సీకి పంపారు. అది గడ్డ చూసి 5 సెంటీమీటర్స్ అది ఉండడం ఎంత ఉందంటే మన బ్లాడర్ ఇంత ఉంటుంది, కానీ గడ్డ ఇంత ఉంది. అంటే ఇంత దాంట్లో ఇంత గడ్డ ఉందంటే యూరిన్ ఇంతే వెళ్తుంది, ఇంత సన్నగా వెళ్తుంది. అది చూసి అందరు ఫైనల్ స్టేజ్ అనే చెప్పారు. ఇంకవ్వదు ఇది ఫైనల్ స్టేజ్ అని ఒంగోలు నుంచి నాకు కాల్ వచ్చి తీసుకెళ్ళిపోండి, చాలా దూరం అయిపోయింది, చాలా స్థితి అయిపోయిందని. నేను చాలా ధైర్యంగా ఉంటా, ఎందుకంటే నేను మెడికల్ స్టూడెంట్ని. సో నా మైండ్ సెట్ వేరేగా ఉంటుంది, ఈవెన్ మెడికల్ స్టూడెంట్ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది, మీ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సో ధైర్యంగానే ఉన్నా. కాకపోతే ఆమె చెప్పిన మాటలు చాలా ఇదిగా ఉంది. అయిపోయింది, ఇంక అయిపోయింది, ఇంక చనిపోతారు అన్నట్టుగా మాట్లాడారు. ఆ ఒక్కసారి నేను కొంచెం దిగులు పడి ఏడ్చాను తప్ప, దాని తర్వాత మాత్రం దేవుడు నాకు చాలా తోడై ఉన్నాడు. నేనే నా ఫ్యామిలీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ అవ్వడం వల్ల. ఇంకోటి దేవుని కృప ఏంటంటే, ఇది రాకముందు నేను హాస్పిటల్లో క్యాన్సర్ వార్డులో పనిచేశాను. దేవుడి ప్రణాళిక ఎంత గొప్పదంటే, నేను ఎక్కడ పిరికిదాన్ని అయిపోతానో, ఎక్కడ భయపడిపోతానో అని చెప్పి నా బ్రెయిన్ని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచాడు దేవుడు. క్యాన్సర్ వార్డులో పనిచేయడం అంటే క్యాన్సర్ పేషెంట్ పక్కన ఉంటాం, అది చూడటం, భయపడకుండా ముందే నన్ను అనలైజ్ చేశాడు అన్నమాట దేవుడు నాకు. అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత నేను చేసిన మెడికల్ కోడింగ్ జాబ్లో నేను 1.5 year ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ చార్ట్స్ మీదే పనిచేశాను. అంటే ఆ ట్రీట్మెంట్ ఏం చేయగలుగుతాం, ఏమేమి ఉంటాయి, ఏమేమి వస్తాయి, ఏమేమి చూస్తారు, ఇవన్నీ ఏంటంటే దేవుడు నాకు ముందే మాట్లాడనమాట. అలా ప్రిపేర్ చేస్తూ ఉంటే ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ కనిపిస్తే ఇది కాదండి, ఇది కాదని నేను చెప్పాను. కానీ నా ఫ్యామిలీలో ఆ సిచ్యువేషన్ వస్తుందని తెలియదు. అంటే ఏంటంటే దేవుడు శ్రమ ఎందు మేలుని కలగజేస్తాడంట. అంటే శ్రమ వస్తుంది కాబట్టి ముందుగా మేలైన మార్గాన్ని నాకు చూపించుకుంటూ వచ్చాడు, నన్ను ధైర్యపరచుకుంటూ వచ్చాడు, నన్ను అంత మోటివేట్ చేస్తూ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, అలా ఉంటాయి. ఇది వరకట్లాగా రాచపుండులాగా పెద్దదైపోయి పాకిపోయి మనిషి చచ్చిపోరు, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. అవన్నీ ఏంటంటే నా బుర్రలో ఫిక్స్ అయిపోయింది. సో నా ఫ్యామిలీ భయపడే అంత రీతిగా నేనైతే భయపడలేదు. ఈవెన్ ఆయన నా ఫాదర్ అయినా కానీ నాకు నా ఫాదర్కి క్యాన్సర్ వచ్చినట్టు నాకు కనిపించలే. ఒక పేషెంట్కి వచ్చింది, ఏం చేయాలి, ఏం మందు వేయాలి, ఏ ట్రీట్మెంట్ చేయాలి, అంతే. ఓకే, అదొక్కటే కనిపించింది మాట. ఈ స్థితిలో నా బ్రెయిన్ని దేవుడు ట్యూన్ చేయడం అనేది నాదొక గొప్ప సాక్ష్యం. ఇంకొకటి వచ్చేసేసి ఆయన ఇంకోటి ఏంటంటే అండి, ఇది స్టార్టింగ్ స్టేజ్లో మనకి తెలియడం అనేది ఒకటి సాక్ష్యం చెప్పాను. అది నాకు దేవుడు ముందుగా చెప్పడం అనేది, ఇలా ట్రైన్ చేయడం అనేది ఒకటి. ఇంకో మూడోది వచ్చేసి ఏంటంటే, దానికి మెడిసిన్ ట్రీట్మెంట్ ఏంటంటే, 65 years పేషెంట్ మా డాడీ. 65 years అన్నప్పుడు ఏంటంటే ఆ కీమో తట్టుకోలేరు, కీమో ఇవ్వాలి. మొత్తం అందరూ ఏంటంటే ట్రీట్మెంట్ అనే మాట రాగాలి, ఇంక అయిపోయింది, క్యాన్సర్ వచ్చింది, కీమో ఇస్తారు, కీమో ఇచ్చారంటే చాలు, ఇంకా పేషెంట్ లాగా ఎండిపోతారు, రక్తం అంతా ఇదైపోద్ది అని చెప్తూ వచ్చారు. అదేంటి ఇలా చెప్తున్నారని చాలా దిగులు పడ్డా. ఎంతో ఎంక్వైరీ చేసుకుని చెక్ చేసుకున్నా. కీమో ఇవ్వడం అంటే ఏంటంటే మంచి సెల్లు చచ్చిపోద్ది, చెడు సెల్లు చచ్చిపోద్ది, రెండు చచ్చిపోతాయి.
అంటే రోగాన్ని ఒక్కడమే చంపాం, మనిషిలో ఉన్న మంచిని కూడా చంపేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆకలేదు, తినబుద్ధి కాదు, దాంతో ఫైట్ చేయలేరు. సో ఆ ట్రీట్మెంట్ ఆయనకి ఇస్తే కనుక ఆ లైఫ్ స్పాన్ అనేది ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కానీ ఫైనల్ స్టేజ్కి తీసుకెళ్ళిపోద్ది. ఇక 2, 3 కాదు, 1, 4 అంతే, డైరెక్ట్గా అలానే తీసుకెళ్ళిపోయింది. అయితే కీమో ఇవ్వకూడదని చాలా ప్రార్థన చేసుకున్నాం. ఇంతలోపు మా బావగారు హోమియో ఇద్దామని తీసుకెళ్లారు. హోమియోకి ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంటాం ఆయన అంత ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు, కానీ చివరాఖరికి వచ్చి బతుకుతారా లేదా నాకు తెలియదు. నాకు కన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మీరేంటంటే ట్రీట్మెంట్ ఇస్తారా, ఓకే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తారుగా చాలు అనుకుంటాం. నాకు అట్లా లేదు. ఇస్తే ఏమైంది, ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏం అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి నాకు తెలియాలి. అవి ఏం చెప్పట్లేదు. చెప్పినప్పుడు నాకు తెలియదు. ఒక్క మాట, బతుకుతారా లేదో నాకు తెలియదు, ఈ మాట అన్నారు. మాట అన్న తర్వాత చాలా కుంగిపోయాను. బండి మీద ఒక్కదాన్ని వెళ్ళిపోతా, కూర్చొని ఒక మూల కూర్చొని ఏడుస్తా రోడ్డు మీద. ఏం చేయాలో అర్థం కాల. ఇదేంటి, లేదు ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడు. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఇది వచ్చింది అని అంటే నన్ను ప్రిపేర్ చేసి ఉంచాడు. సో ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఖచ్చితంగా ముళ్ళు ఉందంటే, శ్రమ ఉంది అంటే ఖచ్చితంగా మేలు నాకు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నాకు సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను. తీరా చూస్తే అప్పటికి ఈ బయాప్సీ టెస్ట్ అవ్వలేదు, క్యాన్సర్ అని ప్రూవ్ అవ్వలేదు. తీరా చూస్తే క్యాన్సర్ అని ప్రూవ్ అయ్యింది. ఫుల్ ఫాస్టింగ్ చేస్తాం, అందరం ఉన్నాం. కుంగిపోవాలి చెప్పాలంటే. ఫాస్టింగ్ ఉన్నా కానీ ఇదేంటి, బయాప్సీ చేసిన తర్వాత రిజల్ట్ మంచిగా వస్తుంది అనుకున్నాం కదా, క్యాన్సర్ కాదని సాక్ష్యం చెప్దాం అనుకున్నాం కదా, అయినా క్యాన్సర్ అయినా వచ్చింది ఏంటి అని చాలా దిగులు పడ్డాం. అందరూ కూడా, అమ్మ కూడా నీరు కూడా తాగకుండా ఫాస్టింగ్లో ఉంది. నాకైతే మాత్రం ఇంకా హోప్ ఉంది. ఏంటి, ఇంకా ఇది సాక్ష్యం చెప్తా, ఇదే అనుకుంటున్నా. ఈ స్తుతి కూడుకులో నేను వచ్చి క్యాన్సర్ కాదు అని నేను సాక్ష్యం చెప్తాను అని. కానీ క్యాన్సర్, మరి ఏమని సాక్ష్యం చెప్పాలి, నేనే చెప్పాలి ఇక్కడ, ఏమని చెప్పాలి అని ఆలోచించుకుంటూ తిరుగుతుంటే, అయ్యా నువ్వే నాకు తోడు, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నా నోటిని మాట్లాడు, నాకు సాక్ష్యాలు కావాలి, నేను చెప్పాలి. నా తల్లిదండ్రులు ఎంతో ఇదిగా ఉన్నారు నీతో, ఒక్కరోజు కూడా చర్చి మానరు. ఆటో దొరకపోతే ఎన్ని కిలోమీటర్లలో 7-8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. 65 ఇయర్స్ అంటే అసలు మీరు నంబర్ అసలుకి అలా వెళ్ళిపోతారు. అంత ఇదిగా ఉన్నారు. ఇంకా నేనే అప్పుడప్పుడు బైబిల్ చదవను, అలాంటిది నేను బాగానే ఉన్నా, ఆయన ఎందుకు అలా ఉన్నారు? సో నీ సాక్ష్యం చెప్పాలి, నాకు నువ్వు సాక్ష్యాలు ఇవ్వాయంటే ప్రతి అడుగున సాక్ష్యం. ఆయన అట్లా క్యాన్సర్ అని అన్నారు, తీసుకొచ్చాము, అడ్మిట్ చేశాము. కీమోథెరపీ ఇవ్వకూడదయా ఏసయ్యా, ఇది కాదు ఇంకేదన్నా అని అనుకుంటే ఇమ్యూనోథెరపీ ఇస్తాను అని చెప్పారు. ఇమ్యూనోథెరపీ ఇస్తానంటే అది ఖర్చుతో కూడుకున్నది, కానీ ఇమ్యూనోథెరపీ ఇస్తాను. ఇమ్యూనోథెరపీ అంటే టార్గెటెడ్ థెరపీ. క్యాన్సర్ ఎక్కడ ఉందో మందెళ్ళి అక్కడే పనిచేస్తుంది, బాడీకి ఏం కాదు. ఆ మనిషి అయితే నాకంటే స్పీడ్గా పరిగెడుతున్నాడు. మొన్న కూడా సిస్టర్ ఒకళ్ళు అడిగారు, ఎలా ఉన్నారు మీరు ఆడే అంటే, హీరోలో ఉన్నారు, నాకంటే స్పీడ్గా వెళ్తున్నారు, టార్గెటెడ్ థెరపీ ఇప్పిస్తున్నారు, ఇంకేం కావాలి అని అన్నాను. ఈ టార్గెటెడ్ థెరపీ ఇవ్వడానికి కూడా ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఆ వచ్చిన గెడ్డలో కూడా రకాలంట, 2 రకాలు. ఇప్పుడు ఈ బ్లాడర్ అంటే, ఈ బ్లాడర్ లోపల వచ్చిందనుకోండి, దానికి అక్కడ వరకు కట్ చేసి తీసేస్తారంట. బ్లాడర్లో నుంచి బయటకు వెళ్ళింది అనుకోండి, అది వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లో నుంచి బోన్కి కానీ, లివర్కి కానీ, లంగ్స్కి కానీ వెళ్ళిపోతుంది. మా డాడీకి లోపల వచ్చింది. మరి దేవుడు గొప్ప కార్యం చేసినట్టేగా. లోపల పెట్టేసి ఆ గెడ్డ తీసేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఫైన్. 3వ సాక్ష్యం, అదొక గొప్ప మేలు చేశాడు. ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు, ఖర్చుతో కూడింది, కానీ మా డాడీకి ఫ్రీ. ఆయన రైల్వే ఎంప్లాయ్. అందరూ అనుకునేవాళ్ళు ఏంటి వెంకటేష్ వాళ్ళు 5వ క్లాసే చదువుకున్నాడు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు 10వ క్లాస్ చాలా మంది ఉన్నారు. ఆ టైంలో 10వ క్లాస్ ఎక్కువ. వాళ్ళెవరికి రైల్వే జాబ్ రాలేదు, కానీ మా డాడీకి వచ్చింది. ఎందుకు? దేవుడికి ముందే తెలుసు, ఈ ముళ్ళు పెడతాను, ఈ శ్రమ పెడతాను, కానీ నీకు మేలు చేస్తాను. అందుకనే రైల్వే ఎంప్లాయ్ జాబ్ ఇచ్చారు. ట్రీట్మెంట్ అంతా సేఫ్గా జరుగుతుంది, ₹1 ఖర్చు పెట్టట్లేదు. మొత్తం బయట హాస్పిటల్స్కి వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళే పే చేసుకుంటున్నారు, వాళ్ళే అంబులెన్స్లో తీసుకొస్తున్నారు, వాళ్ళే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు 6 వీక్స్ ట్రీట్మెంట్ చెప్పారు, 6 మంత్స్ ట్రీట్మెంట్ చెప్పారు, దాని తర్వాత క్లోజ్. ఇది ఒక సాక్ష్యం అండి. ఈ 4 విషయాలు మా నాన్న క్యాన్సర్ విషయంలో చాలా గొప్పగా చేసినాయి. ఈ జర్నీలో సాతాను ఇంకా శోధన పెట్టడానికి, ఇంకా ముళ్ళు పెట్టడానికి, ఈయనకి ఎక్స్రే తీయడానికి పంపిస్తే ఏం చేశారంటే, ఫస్ట్ బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ లాస్ అవుతుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. మనకు తెలియదు ఎలా లాస్ అవుతుందని, కానీ లాస్ అవుతుంది. యూరిన్లో చిన్న పార్టికల్స్లో వెళ్ళిపోవచ్చు, ఎలా అన్న అవుతుంది. లాస్ అయ్యింది మొత్తానికి. బ్లడ్ ఎక్కించాల్సింది పోయి నర్స్ తీసుకెళ్ళి వైట్ బ్లడ్ సెల్స్ తెప్పించింది.
ఎర్ర రక్త కణాల బదులు తెల్ల రక్త కణాలు తెప్పించింది. ఒకటి కాకుండా ఇంకోటి మందు ఎక్కిస్తేనే బాడీ పనిచేయదు, మరి వేరే తీసుకొచ్చి ఎక్కిస్తే సెల్స్ని ఎక్కిస్తే పనిచేస్తుందా? దేవుడు ఆపాడు ఆ విషయం. ఇంకొక నర్సు వచ్చి ఆపేసేసింది, వద్దు ఇది కాదేమో డౌట్ వస్తుంది అని ఆ రాత్రంతా ప్యాకెట్ని పక్కన పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి, ఆంటీ ఫ్రిడ్జ్లో పెడతాను, పొద్దున వచ్చి కనుక్కొని ఎక్కిస్తా అని చెప్పింది. కనుక్కుంటే అది కాదు, లేకపోతే అక్కడే అయి ఉండేది. బాడీ మొత్తం బ్లడ్ అంటే బాడీ ఫ్లో అవుతుంది, ఏమన్నా జరగచ్చు, ప్లేట్లెట్స్ ఎక్కిచ్చేసేది ఆ ప్లేస్లో ఆమె. అదొకటి. రెండోది, ఈయనకి స్కానింగ్ చేయడానికి పంపించారు. పంపించినప్పుడు ఈయన బాడీలో క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎక్కువ ఉంటే ఏంటంటే స్కానింగ్కి పంపకూడదు. ఏమని ఇది చిన్న పేపర్ ముక్క మీద రాసి ఈ స్కానింగ్ తీయండి అని చెప్పి ఆ పేపర్ ముక్క ఒక్కటే పట్టుకెళ్ళండి అని వాళ్ళిద్దరికి చెప్పారు. వాళ్ళిద్దరికి చదువు రాదు, ఆ ముక్క తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బ్లడ్ రిపోర్ట్స్ చూడకుండా ఆమె చేయనంది. వీళ్ళు ఏం చేశారు, ఆ ముక్క తీసుకెళ్ళి ఆ సంచిలో వేసుకొని సంచి తీసుకెళ్లారు. సంచిలో రిపోర్ట్స్ ఉన్నాయి. రిపోర్ట్స్ చూస్తే క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇదేంటమ్మా క్రియాటినిన్ లెవెల్స్ ఉంటే ఈ స్కాన్ ఎట్లా రాశారు మీకు? ఆ క్రియాటినిన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఆ స్కాన్ తీస్తే ఇమీడియట్గా పేషెంట్ ఆ బెడ్ మీద 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి. అంత పట్టించుకోకుండా తీసుకెళ్ళినా కానీ దేవుడైతే కాపుకలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని వెనక్కి పంపించి అదే అంబులెన్స్ని వెనక్కి పంపించి ఫోన్ చేసి వాళ్ళని క్వశ్చన్ చేశారు, ఎందుకు పంపించారు మీరు అని. నేను ఆల్రెడీ అవన్నీ మాట్లాడే చెప్పాను, క్రియాటినిన్ లెవెల్స్ కంట్రోల్ అయిన తర్వాత పంపిస్తానని చెప్తేనే నేను వెనక్కి వచ్చా. కానీ నర్సు పట్టించుకోలేదు, అలా జరిగింది. అయినా దేవుడు కాపాడాడు. నర్సు కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డే. ఇది వరకు హాషిగా ఉంది, ఇప్పుడు చాలా బాగా చూసుకుంటుంది మమ్మీ డాడీని ఇద్దరిని. ప్రతి విషయంలో మందు తెప్పించేదాకా ఫోన్ చేసి మరీ అంత ఫాలోఅప్ చేసుకుంటూ వస్తుంది. ఆ బిడ్డను కూడా దేవుడు మార్చారు మా విషయంలో. ఇలా ప్రతి విషయంలో నాకు సాక్ష్యాలే దేవుడు నాకు ఇచ్చాడు. మాకు ఫ్యామిలీ ఎవ్వరికి ఒక్కటే ఏంటంటే దేవుని గురించి చెప్పాలి, దేవుని మహిమకరంగా మన ఫ్యామిలీ ఉంది, ఏ ఇబ్బందులు లేవు అని మన సాక్ష్యం చెప్పుకొని మన ఫ్యామిలీని బట్టి అంటే దేవుడి మాటలు చెప్పేంత మాట వాక్చాతుర్యం మాకు లేదు. అందుకని చెప్పి మా ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలనుకున్నాం, కానీ మా ఫ్యామిలీలో ఇది వచ్చింది ఏంటి అని చెప్పి బాధపడ్డాము. కానీ దీని నుంచి మాకు వెనుక వచ్చిన చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దీంతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దీంతో బతికిన వాళ్ళు ఉన్నారు. నేను అన్నయ్య వాక్యం చెప్పిన రీతిగానే రాచపుండు కూడా నయమైపోయి 15 ఏళ్ళు బతికిన బైబిల్లో ఉన్న వ్యక్తులే ఉన్నారు. నా తండ్రిని అయితే దేవుడు విడిచిపెట్టడాన్ని నమ్ముతున్నాను, అండ్ జరుగుతుంది కూడా అదంతా ఈ యొక్క విషయం. ఓకే, డాడీ విషయంలో ఇదండి. ఇంకొకటి, ఈ ఇయర్ మొత్తం నాకు వరుసగా వచ్చినాయి ఏంటంటే, ఫస్ట్ శీర్షికి ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది, చూసుకున్నాను ఒక 10 days. దాని తర్వాత జగదీష్కి ఫీవర్ వచ్చింది, తగ్గింది. దాని తర్వాత అత్తయ్యకి ఇక్కడ బాగాలేదని చెప్పగానే నేను రావడానికి లేదు, జగదీష్కి వర్క్ హెవీ అయిపోయింది. అత్తయ్యని వెంటనే బుక్ చేసి పీకు తినేసా, రావాలి తీసుకురావాలి. నేను డౌట్ వచ్చింది, మనసు చెప్తుంది ఏదో ఉందని. అత్తయ్య వచ్చింది, అత్తయ్యకి ఫీవర్, అత్తయ్య చికెన్ గున్యా వచ్చింది, 21 days బెడ్ మీద ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాషెస్తో ఉంది. మళ్ళీ యాక్చువల్లీ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను వెళ్ళుంటే నాకు తెలిసేది. జగదీష్ ఈయన అత్తయ్య వెళ్ళొచ్చారు. సో ఆమె చికెన్ గున్యా అన్న సంగతి నాకు చెప్పలేదు. చెప్పుంటే నేను ఫుడ్ డైట్ తీసుకొని మెయింటైన్ చేసుకునేదాన్ని. చెప్పకపోవడం వల్ల, ఫుడ్ డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, తినేయడం వల్ల తనకి ర్యాష్ అనేది ఇంకా పెరిగిపోయింది. దానికి దేని వల్ల వస్తుందో తెలియట్లేదు, అందరికీ టెన్షన్. ఆ విషయంలో 5 సార్లు తన ర్యాష్ వచ్చి, నొప్పులు వచ్చి, విపరీతంగా బాధలు పడి చాలా ఇబ్బంది పడింది. దాని నుంచి కూడా దేవుడు చాలా ఇదిగా స్వస్థపరిచాడు. ఇప్పుడు ఈ స్తుతి కూడికి ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉంది ఈ విషయం. ఇంకొకటి, అత్తయ్య వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ శీర్షికి మళ్ళీ జ్వరం రిటర్న్ అయింది. రిటర్న్ అయిన తర్వాత ఏంటని చెక్ చేస్తే తనకి డెంగ్యూ వచ్చి వెళ్ళిపోయింది. మాకు తెలియదు, కానీ చాలా యాక్టివ్గా ఉంది. ఏమి ఇంత తింటది కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది, అది దేవుని కృప వల్లే ఆ అమ్మాయి విషయం. దాని తర్వాత అక్కను మా అక్క వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారు. వాళ్ళు రావటం నెక్స్ట్ మోహిత్కి ఫీవర్, దాని తర్వాత మా అక్కకి ఫీవర్. వాళ్ళిద్దరిని తగ్గించి పంపాను. అమ్మాయి అంతా అయిపోయింది, అందరినీ పంపించేసాను చూసుకొని. ఇంకా నెక్స్ట్ మా మమ్మీ డాడీని పిలుచుకుంటే హ్యాపీగా నన్ను చూసుకుంటారు, నేను పడుకోవచ్చాను అనుకున్నా. కానీ తీరా చూస్తే వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసింది. దాని తర్వాత ఏంటంటే ఇంతమంది ఎన్ని వచ్చినా, ఇంత జ్వరాలు వచ్చినా, దగ్గరగా 2 నెలలు అయినా, 2 నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ అని తెలిసి నేను అక్కడే 1 నెలన్నర ఉన్నా. అంటే 3.5 నెలలు నేను అందరికీ చేస్తూ ఉన్నా. నాకు ఏం కాలేదు, నాకు ఏ వైరల్ ఫీవర్ అటాక్ అవ్వలేదు, నాకు ఏ నీరసం రాలేదు. దేవుడు నన్ను చాలా జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాడు వీళ్ళందరికీ చేసుకోవడానికి. నేనేంటంటే ఏదన్నా వచ్చిందనుకోండి, బెడ్ మీద పడుకునే టైప్ కాదు, లెగిసి పరిగెత్తే టైపే.
సో నాకేం రాకూడదని నేను ఎప్పుడు నేను ప్రేయర్ కూడా చేయలేదు దేవుడికి. అయినా నన్ను దేవుడు చాలా కాచి కాపాడుతూ వచ్చాడు, క్షేమంగా ఉంచాడు. వీళ్ళందరినీ చూసుకోవడానికి నాకు దేవుడు చాలా హెల్ప్ చేశాడు. ఇది ఒక సాక్ష్యం నా విషయంలో. నా కుటుంబం అంతా కూడా సఫర్ అయినా అందరూ లెగిసి హ్యాపీగానే ఉన్నారు. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ కూడా హ్యాపీగానే ఉన్నాడు. అది ఇంకొకటి మమ్మీ విషయంలో అండి. మమ్మీకి ఏమైందంటే కొంచెం షుగర్ వచ్చే సూచనలు ఉన్నాయి అని అంటే వెయిట్ కొంచెం తగ్గాలి అన్నారు. సో వాకింగ్ ఎక్కువ చేసింది, డైట్ మెయింటైన్ చేసింది, ఫ్యాట్ సన్నగా అయ్యింది. కానీ కొంచెం ఫ్యాట్ మూవ్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళింది, అంతే. బ్రెయిన్లోకి వెళ్ళింది. 12% ఫ్యాట్ మాత్రమే, అంటే జస్ట్ చిన్న లైన్. బట్ బ్రెయిన్కి 12% అంటే ఎక్కువే. సో ఇలా షుగర్ అవుతుంది. అది ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు, దానికి కళ్ళు తిరుగుతున్నాయి, ఇబ్బంది పడుతుంది. కానీ అది ఆ మెడిసిన్స్కి తగ్గితే ఓకే, ఆర్ ఎల్స్ వేరే ట్రీట్మెంట్ చేపిద్దామని అనుకుంటున్నాను. అది తగ్గితే ఫైన్, లేదు అంటే కనుక తర్వాత తనకు మెమరీ లాస్ అలాంటివి అవుతాయి, అంటే మతి స్థిమితం పోతుంది. అది ఎందుకు అంటే వీళ్ళ జనరిక్కే ఉంది ఇది. మా అమ్మమ్మ గారు కూడా సేమ్. ఈ విషయం గురించి ప్రార్థన చేయండి. నా సాక్ష్యాలు వచ్చేసి మా నాన్నగారి విషయము, మా ఫ్యామిలీ విషయము, నా విషయం గురించి సాక్ష్యం. మా అమ్మగారి విషయం కూడా ఎంతైనా ఎంత బాగోపోయినా ఎంత వణుకుతున్నా మా నాన్న చూసుకుంటూ వస్తుంది. ఆవిడకి కూడా ఫీవర్ వచ్చింది, హాస్పిటల్లో ఫీవర్తోనే ఉంటూ డాడీని చూసుకుంది. ఒక బెడ్ మీద డాడీ ఉంటే ఇంకో బెడ్ మీద ఆవిడకి కూడా సిలైన్స్ పెట్టి చూశారు. అటువంటి పరిస్థితి వచ్చి ఉంది. అయినా కానీ మేమందరం క్షేమంగానే ఉన్నాము. ఇప్పుడు ఫోన్ చేస్తే మేము బాగానే ఉన్నాం అమ్మ, శుభ్రంగా తింటూ హ్యాపీగా ఉన్నాం, నువ్వేం బాగుపడుకో అంటారు వాళ్ళు. అంత హ్యాపీ. మీకు తీసుకొచ్చిన పేషెంట్ వస్తున్నారా కాదు, ఎవరో నడుచుకుంటూ వస్తున్నారా అన్నట్టు ఉంటుంది వాళ్ళిద్దరిని చూస్తే. ఇవి నా సాక్ష్యాలు. నా ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చి 3 అండి. ఒకటి, మా నాన్నగారి విషయము, ఇమ్యూనోథెరపీతో క్లోజ్ అవ్వాలి. ఇమ్యూనోథెరపీతో క్లోజ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ కీమోకి వెళ్తారు. కీమోకి వెళ్ళకూడదని ప్రార్థన చేయండి, ఒక విషయం. ఇంకొకటి, రెండో విషయం, మా అమ్మగారికి ఆ ఫ్యాట్ కరిగిపోవాలని ప్రార్థన చేయండి. మూడో విషయం వచ్చేసి ఏంటంటే, మీరు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన అత్తయ్య గారు మూడు వారాలు పెట్టించారు నా గర్భఫలం గురించి. కుమారు పుట్టాలి, స్వాస్థ్యం కావాలని, రెండో బిడ్డ గురించి ప్రార్థన చేయించారు. అయితే ఈ ప్రార్థన అయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తానికి దర్శనాలు వచ్చినాయి. సమయం ఉంది, ఇంకా సమయం ఉందని చెప్పి అందరికీ, ప్రతి ఒక్కరికి, అత్తయ్యకి, నాకు, జగదీష్కి, అమ్మ నాన్నకి అందరికీ దర్శనాలు వచ్చినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన తగిన సమయంలో, ఆయన చిత్తానుసారం, ఆయన చిత్తమైన సమయంలో మాకు గర్భఫలం కావాలని ప్రార్థనలో పెట్టండి. ఇది 3 విషయాలు ప్రేయర్ రిక్వెస్ట్ అండి. చెప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. చెప్పడిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అరే సహోదరి చక్కగా సాక్ష్యాన్ని తెలియజేశారు, చాలా క్లుప్తంగా. వాస్తవానికి ఇంకా చాలా స్పీడ్గా చెప్పారు. మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు. చాలా స్పీడ్గా చెప్పారు, చాలా విషయాలు చాలా క్లుప్తంగా చెప్పారు. పర్లేదండి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరి సహోదరి చెప్పినట్లుగా ప్రార్థన వినపాన్ని తెలియజేశారు కదండి. దైవజనురాలు ముందుకు రండి, ప్రార్థన చేస్తారు. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. మైకట్టేవాడి. ఆ తండ్రి గారి పేరు వెంకటేశ్వర్లు, తల్లి గారి పేరు శారదా గారు. వారి ఇరువురికి సంపూర్ణమైన ఆరోగ్యాలు ఉండాలి. అలాగే దయమణి గారి కొరకు, జగదీష్ కొరకు, వారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన, స్తోత్రార్హుడు, పూజనీయుడైన, మహనీయుడమైన తండ్రి, గొప్ప దేవ, మీ కొందనములు, స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఆకాశ మహాకాశములు పట్టజాలని మీరు మా కొరకు, నా కొరకు భూలోకానికి దిగి వచ్చిన తండ్రి, మీ కొందనములు ప్రభా నైనా తండ్రి. ఇదిగో ప్రభా, సమీపింపరాని తేజస్సులో అమరత్వం గలవారుగా మీరున్నప్పటికీ సర్వమానవాళి సమస్తమైన వ్యాధులను, సమస్తమైన శిక్షలను భరించటానికి భూలోకానికి చిన్న మరి గర్భంలోనికి వచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. దేవా, మీకు నమస్కారములు తండ్రి. నాయనా, మీకే వినతులు, ప్రణతులు తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి, నా కోసం నడుగా వచ్చిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చలేం తండ్రి. ఇదిగో కేవలం స్తుతి మాత్రమే మేము చెల్లించగలం తండ్రి. మీకు వందనములు ప్రభా. దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో మీరు ఏర్పాటు చేసిన మీ జన్మదిన వేడుకను బట్టి స్తోత్రములు. ఇదిగో మీ జన్మదినాన్ని తలపోసుకొనుట ద్వారా మా ఇబ్బందులు, మా పరిస్థితులన్నీ నాయన ఇదిగో సంతోషంగా మారుతాయని సెలవిచ్చిన తండ్రి, మీకు వందనములు ప్రభా. నీ జన్మదిన వేడుక ద్వారా ప్రభా ఇదిగో నాయన అన్నిటిలో నుండి మేము ఆనందించి సంతోషించడానికి మీరు చూపించిన కృపకై స్తోత్రములు తండ్రి. ఇదిగో కుమార్తె చెప్పిన సాక్ష్యములు మీరేనున్నారు దేవా, మీకు స్తోత్రములు. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండి నడిపించి
నడిపించినందుకు స్తోత్రములు ప్రభా. అన్ని బలహీనతల్లో ఇదిగో పౌలు గారు అన్నట్లుగా నా బలహీనత ఏంది, నా దేవుని శక్తి నాలోనికి పరిపూర్ణంగా వస్తుందన్నట్లుగా ఇదిగో ప్రభా వారి బలహీన సమయాల్లో నైనా ఇదిగో క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఏ రీతిగా తోడుగా ఉన్నారో తండ్రి, చెప్పబడిన సాక్ష్యములను బట్టి మీకు నమస్కారములు, వందనములు ప్రభా. అయ్యా ఇదిగో విన్నపాలు తెలియజేశారు. ఇదిగో నైనా ప్రతి విన్నపాన్ని ఇదిగో ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనలతో ఇదిగోనైనా మీకు తెలియచేయమన్నారు కదా తండ్రి, మీకు స్తోత్రములు. ఇదిగో తెలియచేసిన విన్నపాలను బట్టి ప్రభా ఇదిగో వేడుకుంటున్నాను తండ్రి, అందరం కలిసి దేవా ఇదిగో వారికి నైనా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి దేవా. మీకే వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభా. నైనా ఇదిగో వారికి వచ్చిన శ్రమను బట్టి మీరు మహిమ పొందండి. ఇదిగోనైనా ఈ ట్రీట్మెంట్ ద్వారా తన తండ్రి బాగుపడాలని నా కుమార్తె కోరుకుంటుందో తండ్రి, నైనా నువ్వు గొప్ప దేవుడువు, శక్తిమంతుడువు, సర్వోన్నతుడువు కదా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఆ ట్రీట్మెంట్తో బాగవడానికి సహాయం చేయండి దేవా తండ్రి, మీకు వందనములు. పరమ వైద్యుడవు నువ్వు, యోగులు మించిన వైద్యుడవు తండ్రి. ఇదిగో నాయనా ఈ వైద్యులకైతే అసాధ్యమైంది కూడా నువ్వు సాధ్యపరచగల శక్తిమంతుడవు. ఎందుకంటే మీరు భూలోకానికి రావటమే అసాధ్యమైన కార్యము. ఇదిగో తండ్రి చిన్నమరి గర్భంలోకి రావటమే అసాధ్యమైన కార్యం కనుక తండ్రి, ఇదిగో ప్రభా వారి తండ్రి గారి విషయంలోనైనా మీరే ప్రభా కార్యాన్ని సాధ్యపరిచి ఇదిగోనైనా తగిన ట్రీట్మెంట్తో ఇంకా వేరే లెవెల్కి వెళ్ళకుండా ప్రభా మీరే కృప చూపించి సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి, మీకు నమస్కారములు, వందనములు ప్రభా. అలాగే దేవా వారి తల్లి గారికి ఉన్న ఆ బలహీనత నుంచి కూడా విడిపించండి. ఎట్టి రోగం పైన నేను బాగు చేయలేను అని మీరు అనలేదు కదా తండ్రి, మీకు స్తోత్రములు. నేను ఇదిగో ప్రభా ఎటువంటి పరిస్థితినైనా మీరు బాగు చేశారు. ఇదిగో 12 సంవత్సరములు రక్తస్రావ కలిగిన రోగిని తండ్రి, ఇదిగో ధనలో ఉన్న మరి శక్తి అయిపోయింది, మరి ధనం అయిపోయింది, అయినా కూడా మీరు ముట్టారు, బాగు చేశారు. మీ వస్త్రపు చెంగులో ప్రభావం ఉంది, మీ చూపులో ప్రభావం ఉంది, మీ మాటలో ప్రభావం ఉంది. నైనా మీరే ప్రభా మీ ప్రభావ మహత్యము ద్వారా నైనా వారిలో ఉన్న నైనా బ్రెయిన్లో ఉన్న ఆ చిన్న బలహీనత నుంచి కూడా విడిపించండి. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలోనికి వారు వెళ్లకుండా మీ కృప చూపించండి దేవా. మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా 3వ విన్నపముగా ఇదిగోనైనా కుమారులేహో అనుగ్రహించు స్వాస్థ్యం అన్నారు. ఇదిగో స్వాస్థ్యము కొరకునైనా నీ కుమార్తెలు ఎదురు చూస్తున్నారు కనుక ప్రభా మీరు ఒక స్వాస్థ్యమును ప్రసాదించి మీరు మహిమ పొందండి తండ్రి. ఇదిగో నిన్ను గణపరుచు వారిని నువ్వు గణపరుస్తానన్నావు, నిన్ను ప్రేమించు వారిని గణపరుస్తానన్నావు. ఇదిగో ప్రభా నీ ప్రేమకు సూచనగా తండ్రి ఒక ఆనవాళి కుటుంబానికి చూపించండి దేవా. మీకు స్తోత్రములు. నిన్ను గణపరిచిన వారిని ఇదిగో ప్రభాని విడిచిపెట్టే దేవుడు కాదు గనక ప్రభా నిన్ను గణపరుస్తూ ఉన్న ఇదిగో జగదీష్ని మీరే గణపరచండి. ఒక తన ఆశను కోరికను ఇదిగో బిడ్డ అన్నట్లుగా తగిన కాలంలో తగిన సమయంలో మీరు తీర్చిపెట్టండి దేవా. మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా మరి ఎన్ని బలహీనతలున్నా ఆ బిడ్డకి ఇచ్చిన మనో ధైర్యాన్ని బట్టి కూడా మీకు నమస్కారాలు తండ్రి. ఆ కుమార్తెను దీవించండి. ఇదిగో కుటుంబ విషయంలో మరి ఇదిగో అత్తగారి విషయంలో తల్లిదండ్రుల విషయంలో మరి ఎన్నో బాధ్యతలు తన మీద ఉన్నప్పటికీ కూడా ఆ బాధ్యతల్లో సహించే శక్తి, ఓర్పు, సహనం ఇచ్చే బిడ్డకి ముందుకు నడిపించినందుకు కూడా స్తోత్రాలు తండ్రి, వందనములు ప్రభా. ఇదిగో యొక్క విషయంలో కూడా ఇదిగో మరి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ నేను ఆయన ఇదిగో చికెన్ గునియా ఇదిగో వేరే జ్వరాలు వచ్చినప్పటికీ కూడా ప్రభా మీ కృప ద్వారా మీ ప్రేమ ద్వారా అందరినీ సురక్షితంగా క్షేమంగా ఉంచినందుకు కూడా స్తోత్రములు తండ్రి. మీకే నమస్కారములు ప్రభా. ఇంకా నాయన ఎటువంటి బలహీనత అనేది వారిలో లేకుండా సంతోషం, సమాధానం, ఆనందం దయచేసి మీరే మహిమ పొందమని ప్రతి విషయంలో ప్రతి కార్యంలో మీరు తోడుండండి. తల్లిదండ్రులకి కావలసిన వైద్య సహకారాన్ని మీరు అందించండి. అలాగే ప్రభా జగదీష్ చేస్తూ ఉన్న జాబులో తోడయ్యండి అయా. మీకు వందనములు. ఇదిగో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యం అన్నావు. ఇదిగో ఒక ముత్యము లాంటి బిడ్డనిచ్చావు, నీకు స్తోత్రాలు. వారి ఇరువురిని ప్రేమించిన కుమార్తెను బట్టి కూడా స్తోత్రాలు. ఆ కుమార్తె కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరే మహిమ పొందమని ఇదిగో నైనా ఇదిగో ఒంటరిగా ఉన్న కుమార్తెకు తోడుగా జతగా మీరు ఉండమని ఇదిగో ప్రభా మీరే యజమానిగా ఉండమని ఇదిగో చక్కని కుమారుని కోడల్ని ఇచ్చిన దేవా. మీకు స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. అలాగే నిన్ను గణపరిచే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి.
నేను దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, అన్ని విషయాల్లో మీరు తోడనమని, వచ్చిన వారందరినీ దీవించమని, మీరే మహిమ పొందమని. ఇదిగో ప్రభా, మీ దాసులు ఇగో నాయన బోధిస్తూ ఉండగానైనా మీ శుభవర్తమానమును మా అందరికీ మీరు తెలియచేసి మహిమ పొందమని, ఇదిగో మా కొరకు నా కొరకు భూలోకానికి వచ్చిన మహిమ బాలుడైన యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.